హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మన గ్రోవల్ మిషన్స్లోకి స్వాగతం. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేశాము. సో మన దగ్గర ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇలా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. మన దగ్గర పేపర్లెట్ మిషన్స్, బాల్ పెన్ మిషన్స్, ఒత్తుల మిషన్లు, స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్లు, అగరబత్తి మిషన్లు, కర్పూరం మిషన్లు, సాంబ్రాణి కప్ మిషన్లు, ధూప్ స్టిక్ మిషన్లు, ఇలా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనకు ఒక వీడియోలో మనం షేర్ చేసుకున్నాము. ఈ రోజు మనం స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ గురించి చెప్పుకుందాము. స్క్రబ్బర్ ప్యాకింగ్ అంటే ఇదేదో ఇంట్లో ఉండి ప్యాకింగ్ చేసుకునే బిజినెస్ కాదు. ఇది స్క్రబ్బర్ అనేది మనకి రెడీమేడ్ గా దొరుకుతుంది. అలాగే షీట్లు కూడా రెడీమేడ్ గా దొరుకుతాయి, కప్పులు కూడా రెడీమేడ్ గా దొరుకుతాయి. సో ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్లో ఉండి మనం వర్క్ చేసుకోవచ్చు అనే విధంగా ఈ వీడియో మనం చేస్తున్నాం అనమాట. సో ఈ బిజినెస్ పెట్టాలనుకుంటే దీనికి సంబంధించిన మిషన్స్ కానీ మెటీరియల్ కానీ మన దగ్గర దొరుకుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ లో మనము స్క్రబ్బర్ని ప్యాక్ చేసుకోవచ్చు, అలాగే టీషర్ట్ల మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, మసాలాలు ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలు, ఒక దాదాపు 14 రకాలు అనేవి ప్యాకింగ్ అనేది మన యొక్క మిషన్లోనే చేసుకోవచ్చు. సో ఈ మిషనరీ ఎవరికైనా కావాలనిపిస్తే మన దగ్గర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో మన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ మిషనరీ అనేది 30,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మనకి ఆటోమేటిక్ కావాలనుకుంటే 70 నుంచి 75,000 వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో స్క్రబ్బర్, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అంటారు. సో ఇది ఏంటంటే ప్రతి ఇళ్లలో వాడేది, సీజన్ అన్ సీజన్ అనే సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో వాడతారు. సో ఈ బిజినెస్ లో దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది మన దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే మన దగ్గర మిషన్ తీసుకునే వాళ్ళకి మెటీరియల్ సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి మెటీరియల్ కూడా మన దగ్గరే దొరుకుతుంది. సో మనకి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే స్క్రబ్బర్ షీటు, ఫస్ట్ ఎంటీ షీట్ ఏదైతే ఉందో ఎంటీ షీటు అంటే 12 పీసులు వచ్చే షీటు, అలాగే స్క్రబ్బరు, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బరు, అలాగే కప్స్ అండ్ ట్యాగ్స్. ఈ 4తోనే మనం ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో దీన్ని ఎలా ప్యాక్ చేయాలి ఏంటనేది మనం వీడియో చేస్తున్నాము, ఆ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సో స్క్రబ్బర్ అనేది కిలో లెక్క ఉంటుంది. 8 గ్రామ్స్ అయితే 125 పీసులు వస్తాయి. అలాగే 10 గ్రామ్స్ అయితే 100 పీసెస్ వస్తాయి కేజీకి. కేజీ వచ్చేసరికి ఇప్పుడున్న ప్రెసెంట్ రేటు 225 రూపాయల నుంచి 230 రూపాయలు ఉంది. సో గ్రేడ్లు కూడా ఉంటాయి అనమాట. 410 గ్రేడ్, 430 గ్రేడ్ అని ఉంటాయి. సో ఏ గ్రేడ్ అయినా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ రా మెటీరియల్ అనేది మన దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. మిషనరీ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా రా మెటీరియల్ సపోర్ట్ కూడా మనం చేస్తాం అనమాట. సో ఇది ఎలా రేట్స్ అనేది ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అనేది కేజీ వచ్చేసరికి 225 రూపాయల నుంచి 230 రూపాయలు ఉంటుంది. 8 గ్రామ్స్ అయితే 125 పీసులు వస్తాయి. 10 గ్రామ్స్ అయితే 100 పీసెస్ వస్తాయి అనమాట. అంతేకాకుండా 12 గ్రామ్స్, 15 గ్రామ్స్ కావాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే షీట్ వచ్చేసరికి 7 రూపాయల 50 పైసలు ఉంటుంది. మనకి 12 పీసులు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాకుండా కప్స్ అనేది ఉంటుంది. ఆ కప్స్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటాయి అనమాట. లోపల ఉండే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఏదైతే ఉందో కనిపించేలాగా. సో అది వచ్చేసరికి మనకి 50 పైసలు ఉంటుంది. కంప్లీట్ గా మనకి ఒక 10 గ్రామ్స్ షీట్ అనేది కంప్లీట్ గా రెడీ అవ్వడానికి మనకి 40 రూపీస్ అనేది అవుతుంది. అలాగే 80 గ్రామ్స్ అయితే 35 to 36 రూపీస్ అవుతుంది. చాలా ఏరియాలో ఏంటంటే 80 గ్రామ్స్ పెట్టి 10 గ్రామ్స్ అని చెప్పి ఎక్స్ట్రా రేట్ అమ్ముతుంటారు. సో అలా కాకుండా 10 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్ ఉంటుంది, 8 గ్రామ్స్ అంటే 8 గ్రామ్స్ ఉంటుంది. సో కంప్లీట్ గా మనకి రెడీ అవ్వడానికి 40 రూపీస్ రెడీ అవుతుంది. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఈజీగా. దీనికి ఎటువంటి స్పెషల్ కరెంట్ కానీ స్పెషల్ మీటర్లు కానీ ఏం అవసరం లేదు. సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. మీరేంటంటే షీట్ పెట్టంగానే మనం ఇలా ప్రెస్ చేయగానే మనకి అలారం సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్ గా మీరు పెట్టుకునే సెకండ్స్ అవ్వంగానే అలారం అనేది మోగుతుంది. ఇమీడియట్లీ తీయగానే మనకి షీట్ అనేది ఫుల్ గా ప్యాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్. ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ లో మనం చాలా రకాల ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు తోమే స్క్రబ్బర్ని ప్యాక్ చేయొచ్చు ఈ మిషన్లో. అంతేకాకుండా దీనిలో మనం బ్రష్లు ప్యాకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, మసాలాలు ప్యాకింగ్ చేయొచ్చు. కొంతమంది బొట్టు బిళ్ళలు ఉంటాయి అవి ప్యాకింగ్ చేస్తారు, కొంతమంది రబ్బర్ బ్యాండ్లు చేస్తారు. ఏరికైనా కానీ మల్టీపర్పస్లో ఈ ఒక మిషన్ని మనం వాడుకోవచ్చు. అంటే ఏ రకందైనా మనం ప్యాకింగ్ చేసుకునేలాగా ఈ మిషన్ ఉంటుంది. సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి టెంపరేచరు, ఇది టెంపరేచర్ అనమాట. ఫస్ట్ మనం టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవాలి. ఇది డౌన్, ఇది అప్. ఇప్పుడు మనం ఎంతలో పెట్టుకున్నాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 54 టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది.
ఇదిగోండి ఇక్కడ 175 నేను పెడుతున్నాను. ఇక్కడ కూడా 5 సెకండ్స్ అని ఉన్నది, ఈ సెకండ్స్ అనమాట, ఎన్ని సెకండ్లు మనం టైం పెడతాం అనేది ఉంటుంది. ఇక్కడ అప్ చేసుకోవచ్చు, ఇదిగో అప్ చేస్తుంటే ఇలా పెరుగుతుంది, డౌన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో నేను ఇప్పుడు 175 5 సెకండ్స్ పెట్టాను. పెట్టిన తర్వాత మనం 175 సెకండ్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసే వరకు మనం వెయిట్ చేసిన తర్వాత మనం ప్యాకింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఇది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయిన తర్వాత మనకి డై వచ్చేసరికి ఇలా ఉంటుంది, 12 పీసెస్ వస్తాయి అనమాట. సో మనం ఇలా పెట్టి మనం ఇలా ప్రెస్సింగ్ చేయగానే మనకి ఇక్కడ టైమింగ్ అనేది మారుతుంది. చూసారా, టైమింగ్ మారింది. టైమింగ్ మారంగానే ఇక్కడ అలారం మోగుతుంది అనమాట. మోగగానే మనం తీసేవచ్చు. కానీ ఇది ఎప్పుడు 175 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి స్క్రబ్బర్ వచ్చేసరికి 12 పీసెస్ ఉన్నది. ఇది 10 గ్రామ్స్ అనమాట. 10 గ్రామ్స్ డై వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఈ 10 గ్రామ్స్ డైలో మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అనమాట. ఇది 8 గ్రామ్స్ 10 గ్రామ్స్, ఇది 10 గ్రామ్స్ అనమాట. దానికి వచ్చేసరికి కప్స్ కూడా మనకి రెడీమేడ్గా ఉంటాయి. అలాగే ఇవి కూడా మనకి రెడీమేడ్గా వస్తాయి. ప్లస్ షీట్ కూడా మనకి ఇట్లా రెడీమేడ్గా వస్తుంది అనమాట. మనం ఇలా డిజైనింగ్ చేసి ఇవ్వచ్చు. సో ఈ 3 మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. సో మెటీరియల్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది 12 పీసెస్ వస్తుంది అనమాట. బయట మనం కొనుక్కుంటే ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ పడుతుంది. ఈ షీట్లో మనకి 12 ఉంటాయి, అంటే 120 రూపీస్కి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇది ఎంత పడుతుంది అనేది కూడా మనం ఈ మిషన్ ఆపరేటింగ్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. మనం ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు 109కి వచ్చింది. సో అలాగే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. చూడండి, అది మనకి హీట్ అయ్యేలోపు ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం ఇలా కప్స్ అనేది పెట్టుకోవాలి. కప్స్ అనేది ఇలా రెడీమేడ్గా వస్తాయి. సో కప్స్ అనేది వచ్చేసరికి మనం ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. ఇదిగోండి, ఇలా కప్స్ మనకి 12 పీసెస్ ఉన్నాయి కాబట్టి 12 ప్లేసెస్లో మనం 12 కప్స్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టిన తర్వాత మనకి ఇలా స్క్రబ్బర్ ఉంది కదా, స్క్రబ్బర్ని కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి. 12 పీసెస్ ఇలా మనం చేసేసుకుంటే మనకి లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా మనం 12 పీసెస్ని పెట్టుకున్న తర్వాత మనం ప్రెస్సింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనకి 2 సెంటీగ్రేడ్ టెంపరేచర్ రాకముందే మనకి చిన్న సౌండ్ వచ్చింది. ఇప్పుడు 175 5 సెకండ్స్ వచ్చింది. సో ఇప్పుడు డైని మనం కొంచెం హైట్ లేకుండా కొంచెం మంచిగా ఇచ్చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం డైని ఇలా పెట్టేసుకొని, ఇది షీట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. షీట్ని మనం ఇలా పెట్టుకోవాలి పైన, ఇలా పెట్టుకొని చూడండి. ఇప్పుడు ప్రెస్సింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు మనకి అలారం మోగింది, మనం ఇప్పుడు పైకి తీస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారైందో. సో 12 పీసెస్ అనేది మనకి తయారైపోయింది, ఎక్సలెంట్గా వచ్చింది. సో దీనికి మనకి ట్యాక్స్ కావాలన్నా కూడా ట్యాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో ట్యాక్స్ని తీసుకెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి చాలా తక్కువలో అయిపోతుంది. చూడండి, రావట్లేదు, చాలా టైట్గా కూడా పట్టుకుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్కసారి మనం హీట్ చేయాలి. నెక్స్ట్ నుంచి 175 5 సెకండ్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఫస్ట్ టైమే మాత్రం మనం టెంపరేచర్ వచ్చే వరకు ఆగాలి. నెక్స్ట్ టైం నుంచి మనం ఆగాల్సిన పని ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది, కరెక్ట్గా, అసలు ఫుల్ టైట్గా ఉంది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఎలా వర్కింగ్ అవుతుందో. సో మీకు ఈ బిజినెస్ గురించి సంబంధించి ఈ మిషనరీ మీకు కావాలనుకుంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా కూడా మనం పంపిస్తాం అనమాట.
సో మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 3 దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి. కింద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే కనుక మా అడ్రస్ మేము చెప్తాము. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితిలో మీరు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టండి. మాకు ఈ మిషన్ కావాలి, దాని డీటెయిల్స్ కావాలంటే మా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వాట్సాప్ ద్వారా తెలియజేస్తారు. అప్పటికి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మా ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. లైవ్ డెమో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ నచ్చితే కనుక మనం మిషనరీ అనేది సప్లై చేస్తాము. ఇది ఎనీ టైం స్టాక్లో ఉంటుంది. మెటీరియల్ ఒకవేళ లేకపోయినా కూడా 2-3 డేస్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. థ్యాంక్ యూ. మీ బాలకృష్ణ, సైన్ ఆఫ్.